హిందూ హై స్కూల్ సంస్థను కూడా ఈ సందర్భంగా టూటౌన్లో చిట్టూరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన ఈ రోజున వయసుకే ప్రభుత్వం కూడా ఈ రోజున 10 ఎకరాల భూమి ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇవన్నిటిని కూడా మనందరం లోకేష్ గారి సహకారం, చిన్ని గారి మరి సహకారంతో అమరావతి మన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వచ్చిన సందర్భంగా అందరికీ నా శుభాభినందనలు. మీ అందరికీ కేబిఎన్ కాలేజీ మీ సొంత కాలేజీ లాగా మీకు ఫీల్ అయితే నేను కూడా కేబిఎన్ కాలేజీని నా సొంత కాలేజీ లాగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే సుమారు 6-7 కార్యక్రమాలకి నేను ఎక్కడ మిస్ అయినా ఈ కేబిఎన్ కాలేజీ కార్యక్రమాలకి ఒక్కరోజు కూడా నేను మిస్ అయిన సందర్భం లేదు. ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ కాలేజీలు వస్తున్న వేళ ఒక మధ్య తరగతి కుటుంబం, బిలో మధ్య తరగతి కుటుంబం చదువుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్న కాలేజీగా నేను కేబిఎన్ కాలేజీని నేను ఫీల్ అవుతాను. అందుకే వారు ఏ కార్యక్రమం పిలిచినా కూడా తప్పకుండా వస్తూ ఉంటాను. ఇక ఒకటి, అందరూ ఇక్కడ ఈ నగరంలో ఈ ప్రాంతంలో పుట్టి ఇక్కడ చదువుకుని వేరువేరు విదేశాల్లో స్థిరపడి చక్కటి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. మీరందరూ కూడా నేను ఒకటే కోరుతాను, తప్పకుండా ఓల్డ్ అల్యూమిని అంతా కాలేజీకే కాదు,
విజయవాడ నగరానికి కూడా సపోర్ట్ చేసే విధంగా మీరందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన నగర ప్రతిష్ట ఎన్నో సంవత్సరాలు, 60 సంవత్సరాల కేబిఎన్ కాలేజీ ఆ రోజు వచ్చిందంటే అప్పటికీ మన నగరం ఎంత వెలుగుతూ ఉండేదో. ముఖ్యంగా ఈ పశ్చిమ నియోజకవర్గం అంటేనే, విజయవాడ అంటేనే ప్రారంభమైంది పశ్చిమ నియోజకవర్గంలో. ఇక్కడి నుంచి ప్రారంభమైన ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీ అందరి సహకారం, విజయవాడ నగరం మీ అందరి సహకారం ఉండాలి. ఎందుకంటే మీరు అందరూ ఎక్కడెక్కడో పెద్ద పెద్ద పదవుల్లో ఉండుంటారు. మీ సహకారం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా యాజమాన్యానికి ఇంకా 3-4 సమస్యలు తీర్చాల్సినవి ఉన్నాయి. ఈ 2 నెలల్లో తప్పకుండా అమరావతిలో తప్పకుండా స్థలం ఇప్పించి స్కూలు, అంతేకాకుండా కాలేజీలో స్కిల్ సెంటర్ ప్రామిస్ చేశాను. 2-3 నెలల్లో వచ్చే విధంగా కృషి చేస్తాను. ఏదున్నా అందరం కలిసి కట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలోనే కాదు, ఈ నగరాభివృద్ధిలో కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒకటే అన్ని కాలేజీల్లాగా మీరు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి మీ స్ట్రెంగ్త్, మీ అందరి కలయిక వల్ల ఈ కాలేజీలో ఏదన్నా అవసరాలు ఉంటే తీరే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాదు, చుట్టుపక్కల ఎక్కడున్నా సరే దాదాపుగా ఏ కంప్యూటర్ కోర్స్ అయినా 50,000, 60,000 ఫీజు ఉన్నటువంటి కాలేజీలే నేను చూశాను. మీరు అందులో సగం కంటే కూడా తక్కువ ఫీజు తీసుకుంటూ మరి అందరూ విద్యార్థులకి మంచి విద్యను, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ అందరికీ జాబులు ఇచ్చి పంపిస్తున్నటువంటి కాలేజీ, ఏకైక కాలేజీ కేబిఎన్ కాలేజీ అని వారు చెప్పి అప్పటి నుంచి కూడా మనం అంటే ప్రత్యేక అభిమానం. ఒక సేవా తత్పరతో పనిచేస్తున్నటువంటి విద్యా సంస్థలు, ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీలో గోపిశెట్టి మల్లయ్య గారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలను తెలుసుకొని అప్పటి నుంచి కూడా ఏ కార్యక్రమం పెట్టినా, అఫీషియల్ ప్రోగ్రాం పెట్టినా సరే విజయవాడ నగరంలో ఫస్ట్ కేబిఎన్ కాలేజీనే వారు సెంటర్గా తీసుకునే కార్యక్రమాలు చేస్తున్నందుకు మన మీద వారు చూపుతున్న ప్రేమకు ఖచ్చితంగా జీవితాంతం కూడా మనం అందరం కూడా రుణపడి ఉండాలి. అదేవిధంగా మరి ఎప్పటి నుంచో మనకి వైవిఎస్ గారి దగ్గర నుంచి కూడా ఓన్లీ మనకి ఎన్సీసీలో ఆర్మీ వింగ్ మాత్రమే ఉంది. దానికి ఆయన అమిత్ షా గారి నాయకత్వంలో డిఫెన్స్ కమిటీలో ఒక 3 కమిటీ మెంబర్లు ఉంటే ఇండియా మొత్తం మీద మన కేసినేని చిన్ని గారు కూడా అందులో ఒక మెంబర్గా ఉన్నారు, డిఫెన్స్ కమిటీలో మెంబర్గా. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో క్రికెట్ అసోసియేషన్ అంటే చాలా గొప్ప పేరు, ప్రఖ్యాతులు ఉంది. ఎంతో నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రమే చీఫ్ మినిస్టర్స్ ఆ పొజిషన్ ఇస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏ వ్యక్తినైనా సరే నిలువెత్తు స్కానింగ్ చేసేటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప అడ్మినిస్ట్రేటర్. అలాంటి వ్యక్తి మరి ఏపీ క్రికెట్ అసోసియేషన్కి చైర్మన్గా మన ఎంపీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అంటేనే ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మరికి మన ఎన్సీసీలు రావటంలో ఆయన మరి ఆల్ ఇండియా స్థాయిలో జరిగేటువంటి డిఫెన్స్ కమిటీ మీటింగ్లో కూడా అమిత్ షా గారికి, అలాగే ఆల్ ఇండియా స్థాయిలో డీజీ గారు ఎన్సీసీకి ఉంటారు, ఆయనకి కూడా మన తరఫున రిప్రజెంటేషన్లు 2-3 సార్లు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు కూడా నన్ను ఇంటికి వచ్చి పిలిచారు. నేను చాలా చిన్నవాడిని. ఆయన 2 టౌన్లో చిట్టూరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన ఈ రోజున వైఎస్ఆర్ కాలేజ్ జక్కంపూడి దగ్గర 60 సంవత్సరాలు విద్యారంగంలో ఎనలేనటువంటి కృషి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ వారికి మనందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలి. అందుకు మీరు అందరూ కూడా ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీకి, కేబిఎన్ కళాశాల కమిటీకి కూడా పెద్ద ఎత్తున ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో పేద సామాన్య వర్గాలు ఎక్కువ. అట్లాంటి ప్రాంతంలో హిందూ హై స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉన్నతమైనటువంటి నాణ్యమైన విద్య అందజేసినటువంటి గొప్ప కమిటీ ఏదన్నా ఉంది అంటే అది ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ. మరి ఆ కమిటీలో మేమందరం కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. మొట్టమొదటిగా నేను 85 నుంచి 90 వరకు కూడా హిందూ హై స్కూల్లో 10th క్లాస్ వరకు కూడా చదువుకున్నా. ఆ తర్వాత పీజీ పూర్తి చేసిన తర్వాత
నేను ఈ కాలేజీలో లెక్చరర్గా ఇంటర్వ్యూకి వస్తే నన్ను మొట్టమొదట సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన గోపిశెట్టి మల్లయ్య గారు. నా జీవితంలో మొట్టమొదట ఉద్యోగం చేసింది కూడా కేవీఎన్ కాలేజీలోనే లెక్చరర్గా. మరి అలాంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి గోపిశెట్టి మల్లయ్య గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ తర్వాత కాలేజీలోకి వచ్చిన తర్వాత కొత్త రక్తాన్ని, యంగ్ లెక్చరర్స్ని ఎక్కువగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన తూనుగుట్ల శ్రీనివాస్ గారు. ఎప్పుడు డైనమిక్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కొత్తగా ఉంటుంది, ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా ఉండే నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి తూనుగుంట్ల శ్రీనివాస్ గారు. మరి ఈ కాలేజీలో ప్రతి ఒక్కరికి తెలుసు, కమిటీ దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, కృష్ణార్జునులు అంటే రెండే రెండు పేర్లు ఉంటాయి. కమిటీ ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళెవరిని కూడా తక్కువ చేయలేదు, పొగడలేదు, ఇంకో మాట చెప్పలేదు అనుకోవద్దు. వాళ్ళందరూ కూడా ఈ కాలేజీలో రెండే రెండు పేర్లు ఉంటాయి. ఒకటే శ్రీ కె శ్రీనివాసరావు గారు, అడిషనల్ డైరెక్టర్ SS ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పూర్వ విద్యార్థి గారిని స్టేజ్ పై ఆహ్వానిస్తున్నాం. రాఘవయ్య గారు, కోసా వరల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత కోసా గోపిశెట్టి మల్లయ్య గారు కూడా ఇక్కడ విద్యార్థి అని సగర్వంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేకించి సన్మానం చేయవలసిందిగా ఎంపీ గారిని కోరుతున్నాను. తర్వాత కేబిఎన్ కాలేజీ సభ్యులందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా గర్వపడే స్థాయిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి IFS ఆఫీసర్గా కోరుతున్నాం. కళాశాలకు 2 తరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఉసిరిక ఉమామహేశ్వరరావు గారి తనయులు, ప్రస్తుత అధ్యక్షులు ఉసిరిక ఉమామహేశ్వరరావు గారిని అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం. సీనియర్ న్యాయవాది శ్రీ నందిపాటి శ్రీనివాసరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. ఆ తర్వాత మరి కళాశాల పూర్వ విద్యార్థిగా, ఆ తర్వాత యువతరానికి ఎంతో ఉత్సాహాన్ని నింపుతూ ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి నేటి తరం యువతరం సినీ హీరో మన కేబిఎన్ కళాశాల పూర్వ విద్యార్థి. ఇవాళ కోసా డైమండ్ జూబ్లీ సందర్భంగా, అందులో ముఖ్యంగా కేబిఎన్ కాలేజ్ అంటేనే విజయవాడ నగరంలో ఎంతోమంది మేధావుల్ని, ఎంతోమంది చక్కటి ఆఫీసర్స్ని తయారు చేసిన సంస్థ. ఈ సంస్థ ద్వారా దేశ విదేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశమై సుమారు 4,000 మంది ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి సమావేశమై ఇవాళ వాళ్ళ యొక్క అనుభవాలను ఇక్కడ పంచుకుంటూ చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ విజయవాడలో ఉన్న 2-3 ప్రతిష్టాత్మక సంస్థల్లో కేబిఎన్ కాలేజ్ అంతకుండా యాజమాన్యం చక్కటి మధ్యతరగతి వారికి సరిపడా విధంగా కోర్సులు తయారు చేయడమే కాకుండా ఫీజుల్లో కూడా చక్కటి అవకాశం ఉండే విధంగా మధ్యతరగతి వారికి ఉండే విధంగా తయారు చేస్తారు. రాబోయే కాలంలో మరిన్ని స్కూల్స్, కాలేజీలు పెట్టి విజయవాడ నగరం అంటేనే విద్యానగరంగా ప్రసిద్ధి. అటువంటి విద్యానగరంలో ఆణిముఖ్యమైన ఈ కేబిఎన్ కాలేజ్ మరింత అభివృద్ధి చెంది మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలకు చేయూతిచ్చే విధంగా ఉండాలనుకుంటున్నాం. అంతేకాకుండా కోసా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ ఉండే కోరుతున్నాం. కాలేజీ అభివృద్ధిలోతో పాటు విజయవాడ నగరం అభివృద్ధిలో కూడా మీరు పాల్పంచుకోవాలని తెలియజేస్తున్నాం. ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు కూడా నన్ను ఇంటికి వచ్చి పిలిచారు. నేను చాలా చిన్నవాడిని. ఆయన పెద్దలు వారు చెప్తా ఉన్నారు,
ఓల్డ్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూషన్ ఉండాలని తప్పనిసరిగా మా సాయి శక్తుల ఈ